తనపై నమోదైన కేసులకు సంబంధించి నార్సింగి పోలీసులకు లాయర్ ద్వారా సమాధానమిచ్చారు రాజ్తరుణ్. లావణ్య కేసులో రాజ్తరుణ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల గడువు ఇవాళ్లతో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో లాయర్ ద్వారా ఆయన సమాధానమిచ్చారు. తనను పెళ్లి చేసుకుని అబార్షన్ చేసి మోసం చేశాడంటూ రాజ్తరుణ్పై లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య ఫిర్యాదుపై స్పందించిన నార్సింగి పోలీసులు రాజ్తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక మల్హోత్రాలపై సెక్షన్ 506, 420, 493 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీ రాణి లావణ్య కేసులో ఎట్టకేలకు రాజ్తరుణ్ పోలీసుల నోటీసులకి స్పందించాడు. ఆదివారం రోజు ఇటు లావణ్య పెట్టిన ఫిర్యాదు సంబంధించి కేసుల్లో ఆయన A1గా ఉన్న నేపథ్యంలో నోటీసుల ద్వారా అతన్ని విచారించాలని కూడా నార్సింగ్ పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం రోజు నోటీసులు జారీ చేసి తాజాగా ఈ రోజుతో పోలీసులు జారీ చేసిన నోటీసు గడువు కొద్ది గంటల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో తన లాయర్ ద్వారా కూడా ఇటు పోలీసుల నోటీసుకి రాజ్తరుణ్ రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే లావణ్య సంబంధించి కూడా 11 ఏళ్లుగా తాము ప్రేమించుకున్నాము, తనను 2016లో అబార్షన్ కూడా తీపిచ్చాడంటూ కూడా లావణ్య తను ఇచ్చిన రెండో ఫిర్యాదులో పేర్కొంది. వీరితో పాటు ఇటు మల్వి మల్హోత్రాతో పాటు మయాంక నుంచి కూడా తనకు థ్రెట్టింగ్ ఉందంటూ ఫిర్యాదులో మేల్కొంది. తాజాగా ఆమె ఇచ్చిన 2 ఫిర్యాదులకు సంబంధించి కూడా పోలీసులు కొద్ది రోజుల క్రితం ఇటు లావణ్య దగ్గర నుంచి పూర్తి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇటు తనకి ఎలాంటి ఫోన్ కానీ నోటీసు రావాలంటూ కూడా రాజ్తరుణ్ తమ్ముడు చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఆదివారం ఇటు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్లో ఆయన A1, A2, A3గా ఉన్న సంబంధించి కూడా ముందుగా A1కి సంబంధించి రాజధానికి నోటీసులు కూడా నార్సింగి పోలీసులు ఇవ్వడం, ఇక ఆయన ముందు నేరుగా ఇటు నార్సింగ్ PSకి వస్తారు లేదంటూ కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరొకసారి ఇటు పోలీసులకి ఆయన తన లాయర్ ద్వారా కూడా నోటీసులకు రిప్లై ఇచ్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం రిప్లైలో ఏ అంశాలను చేర్చారు, ఎందుకంటే గతంలో లావణ్య మొదటిసారి నార్సింగ్ PSలో ఫిర్యాదు చేసిన సందర్భంలో కూడా లావణ్యతో ఉన్న రిలేషన్ కావచ్చు, ఏం జరిగింది ఏంటి అని కూడా పూర్తి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో ప్రస్తుతానికి తను 11 ఏళ్ల పాటు లావణ్యతో సహజీవనం చేశాను, పెళ్లి చేసుకుంటాను కూడా ఎప్పుడు చెప్పలేదంటూ కూడా మొదటిసారిగా రాజ్తరుణ్ మీడియాకు వచ్చి వివరించిన తర్వాత మీడియాకి అందుబాటులో లేకపోవడం, తరచూ తనకి న్యాయం చేయాలంటూ రెండో ఫిర్యాదు కూడా నార్సింగ్ PSలో ఇచ్చడంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్న అభియోగాల కింద ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కూడా పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నోటీసు జారీ చేశారు. నోటీసులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన నోటీసు సంబంధించి రాజ్తరుణ్ తరపున న్యాయవాది ఏ అంశాలను పొందుపరిచారు, ఏ విధంగా వివరణ ఇచ్చారో కూడా ప్రస్తుతానికైతే మనకి తెలియాల్సి ఉంటుంది. ఇక గడిచిన కొద్ది రోజులుగా ఇటు రాజ్తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్న నేపథ్యంలో మరొకసారి పోలీసుల నోటీసుకి ఆయన లాయర్ తరపున వివరణ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల నోటీసుకు సంబంధించి వివరాల్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు, ఎందుకంటే మొదటి నుంచి కూడా తను 11 ఏళ్ల పాటు లావణ్యతో సహజీవనం చేశాను, తర్వాత తను బ్రేకప్ అయినట్టు కూడా చెప్తూ వచ్చారు. అన్న ప్రవర్తన నచ్చకుండా తాను దూరంగా ఉంటాడు కూడా కిరణ్ రాజ్తరుణ్ చెప్పారు. కాబట్టి ప్రస్తుతం పోలీసుల నోటీకి సంబంధించి కూడా అనే వివరాలను కూడా మరొకసారి పొందుపరిచినట్టుగా వివరాలను లాయర్ ద్వారా నార్సింగ్ పోలీసులకు అందించినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, ఆ రిప్లైలో ఏ అంశాలు పొందుపరిచారు అన్నది పోలీసులు మీడియాకి తెలిపే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే ఇటు నార్సింగ్ PS సంబంధించి కూడా నోటీసు సర్వ్ చేశారు. ఎందుకంటే రెండవ కేసులో లావణ్య ఇచ్చిన ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు అని కూడా చెప్పింది. కాబట్టి తనను పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత తన అబార్షన్ కూడా తీయించాడంటూ కూడా కొన్ని ఆధారాలతో పాటు 11 ఏళ్లుగా తను తిరిగిన ఫొటోస్ను కూడా నార్సింగ్ పోలీసులకి వివరాలు ఇచ్చాను, తన స్టేట్మెంట్లో కూడా మరొకసారి పొందుపరిచానంటూ అటు లావణ్య చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసు ఇచ్చిన నోటీస్కి రాజ్తరుణ్ ఏ అంశాల మీద రిప్లై ఇచ్చాడని కూడా మనకైతే కొంత సమాచారం రావడం. కొద్దిసేపటి క్రితమే రాజ్తరుణ్ తరపున న్యాయవాది పోలీసుల నోటీసుకు సంబంధించి కూడా రిప్లై ఇచ్చారు. రిప్లైలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు ఏంటన్నది కూడా నార్సింగ్ పోలీసులు వెల్లడించాల్సింది. ప్రస్తుతానికి సాయంత్రం లోపల పోలీసుల నోటీసుకు సంబంధించి నటు రాజ్తరుణ్ తరపున న్యాయవాది ఎలాంటి అంశాలను పొందుపరిచాడు, గతంలో చేసిన ఆరోపణలనే తిరిగి మరొకసారి స్టేట్మెంట్ రూపంలో న్యాయవాది ద్వారా పంపించాడా, లేదా ప్రస్తుతం తాజాగా లావణ్య చేసిన ఆరోపణ సంబంధించి కూడా కొట్టిపారేస్తూ ఎవరన్నా అందుకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా
పొందుపరిచాడు ప్రస్తుతానికైతే మనకి సమాచారం తెలియదు. కొద్దిసేపటి క్రితమే ఇటు నటుడు రాజ్ తరుణ్ తరపున న్యాయవాది నార్సింగ్ పోలీసులకి కొన్ని వివరాలతో పాటు అంత స్టేట్మెంట్ కూడా అందజేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, అటు మాల్వి, మయాంక్ మల్హోత్రాలపై కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది? అంటే వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ముగ్గురు A1గా రాజారు ఉన్నారు, A2గా మాలవి మాత్రం, A3గా మయాంక ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో చాలా కీలక వ్యక్తి ఈ నటుడు రాజారు కాబట్టి ముందుగా నార్సింగ్ పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇచ్చిన వివరాల ఆధారంగా ఫర్దర్గా, ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేసిన అభియోగం రాజారు ఉంది కాబట్టి మిగతా ఇద్దరి మీద తను థ్రెట్టింగ్ చేస్తున్నారు, పలుమార్లు బెదిరించారంటూ కూడా లావణ్య పేర్కొంది. కాబట్టి కేసుకు సంబంధించి చాలా సూత్రధారి కీలక పాత్ర రాజతరుణ్ ఉంది. కాబట్టి రాజతరుణ్ వద్ద వివరాలు తీసుకున్న తర్వాత కూడా మిగతా ఇద్దరికి సంబంధించి నోటీసులు ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారని కూడా ప్రస్తుతానికైతే నార్సింగ్ పోలీసులు కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.